కలుపుకుని వెళ్ళేదేముంది, తప్పకుండా కలిసి ఇప్పుడు అందరూ ఏ విధంగా అయితే కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరినీ కలుపుకుని వెళ్ళి ప్రచారం నిర్వహిస్తాం, ప్రచారం చేస్తాము. దాంట్లో బలోపేతం అవుతుంది. ఇంకేదో ముందు కొంచెం 4-5% చీలికున్నా కూడా ఆ చీలిక కూడా లేకోకుండా పార్టీ బలోపేతం అవుతుంది. గెలుపు అవకాశాలు రోజు రోజుకి మెరుగవుతూ ఉన్నాయి. నేను వచ్చిన రోజులకి అప్పుడు పరిస్థితి కొంత గ్రూపులు కానివ్వండి, కొంత విభేదాలు కానివ్వండి, కొంత అస్పష్టమైన పరిస్థితులు ఉన్నాయి. బట్ ఈరోజు చాలా ఖచ్చితమైన పరిస్థితులు అయిపోయినాయి. తర్వాత ముద్రబోయిన వెంకటేశ్వర గారి విత్డ్రాయల్తో కూడా ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. ఇక విజయాన్ని, తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఇక్కడ అది తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి భావిస్తాను. తోట కాపు మీద కొంటారండి. కాపు మీద కొన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు కాపు కొన్నప్పుడు రైతు ఈ బెరగడ రైతు వేరు కదండి, కొనాలని తీసుకుని పని చేస్తూ ఉంటారు. మీరు ఫోన్లో తీసుకోండి ఫోటోలు ఓట్లన్నీ యారేజ్ రేపు వాడేనండి. ముసలోళ్ళు ఓట్లన్నీ యారేజ్ వాడే. సింగం గదిలిందో పులికే కలు పెడుతుందో. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
మరి 1,50,000 రూపాయల జై జై బీజేపీ 1,50,000 రూపాయల 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగాను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి మా యొక్క తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనందరితో ఇబ్బంది వారమైందా మీకు తెచ్చి గుడ్ మార్నింగ్ కొంచెం గంట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనష్టమన్నోతభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతో ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతి అయం చ బ్రహ్మణస్పతి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రికంబకాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ నమశ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవిగ్రహణాయ నమో బలవిగ్రహణాయ నమో బలాయ నమో బలప్రవదనాయ నమః శివో మే అస్తు సదాశివో ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతో ఎల్లో షర్టు సోదరులారా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తెలిసింది అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మన యొక్క అభ్యర్థి రాజస్థాని గారు. బోళ్ళపాడు కదా తెలుసులే
వచ్చాకే కన్నవరము విన్నాది శాంతి స్వరము కదిలిందయ్యో ఈ యువతరము ఇంటింటి గడప ఆశలు నూజివీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రచారం చాలా ఎంకరేజింగ్గా ఉంది. ప్రజలందరూ కూడా మహిళలు, పురుషులు, యువకులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. వారి స్పందన మూలంగానే మేము మండుటెండలో 1 గంట 2 వరకు కూడా తిరగలుగుతున్నాం. వాళ్ళ స్పందన అంత ఎంకరేజింగ్గా లేకపోతే కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ ప్రచారాన్ని నిర్వహించలేరు. మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించబడకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యుడు వారు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కంటే కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కుతానికే ఎక్కువగా ప్రయత్నం చేశారన్నట్లు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మౌలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఏదైతే మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వం కూడా పూర్తిగా విస్మరించేసి దీనికి దాదాపు వ్యవసాయ రంగం బీడుగా మారిపోయే విధంగా తయారైపోయింది. సో ప్రధాన సమస్య ఏమిటంటే ఈ నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు. సో ఈ సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారం కావాలంటే తప్పకోకుండా చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ నీళ్ళని, ఆ ఫలాల్ని రైతులకు అందించినప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందిగా మారుతుందని చెప్పేసి నేను భావిస్తాను. లేకపోతే వ్యవసాయ రంగం తీవ్ర నష్టం, సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అదేవిధంగా టిడ్కో హౌజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గతంలో 2014-19 మధ్య ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. ఏదైనా పెద్ద ప్రాజెక్టు కూడా తీసుకోబడ్డాయి. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మధ్యలో వదిలేసి చాలా బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. బాధ్యతారహితంగా ఎందుకన్నానంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఖర్చుకు తగ్గ ఫలితాలని ప్రజలకు అందించాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వానికి మీద ఉంటుంది. కానీ ప్రభుత్వం అటువంటి బాధ్యత నిర్వహించుకోకుండా కేవలం ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనలతో, అదేవిధంగా దుర్మార్గపు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పే ఉద్దేశంతో వాటన్నిటిని కూడా అటకెక్కించేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈవెన్ అన్ని గ్రామాల్లో కూడా మురుగునీటి ప్రవాహం లేకోకుండా దానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే మా మంత్రి నిధులు ఇవ్వడు. మంత్రి ప్రతి నియోజకవర్గానికి నిధులు ఇవ్వరు. అప్పుడున్న శాసనసభ్యుడు బాధ్యత ఉన్నట్లయితే మా నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పేసి అడిగి చేయించుకునేవాడు, ఓడిపోయినా లేకపోతే ఇన్ఛార్జ్ అయినా సరే. అప్పుడు ఈయనకి అటువంటి బాధ్యత లేదు కాబట్టి అసలు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒక అవగాహన లేని వ్యక్తి ప్రతాప్ అప్పారావు గారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎంతసేపు ఈ సెంటిమెంట్స్తో ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే గ్రామాల్లో గ్రూపుల్ని ఎంకరేజ్ చేస్తూ లేకపోతే ప్రతిపక్షాలని గొంతు నొక్కేసి తన దొరతనాన్ని బయటపెట్టి ఏదో రాజకీయం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా అసలు గ్రామాల్లో సమస్యలు ఏమిటి అనేది ఎక్కడ పట్టించుకునే పాపానుడు. మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసామో 15 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు మాట్లాడితే తప్పకుండా ఇప్పుడు చర్చ కావాలంటే పెడదాం. మీరు ఏం అడిగారు, మేమేమీ లేదు, అప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, రోడ్లు ఏం జరిగినాయి లేదా ప్రజలకు ఏం జరిగినాయి అనేదాన్ని దాని చర్చ పెడదాం. మనకేం ఇబ్బంది లేదు. 15 సంవత్సరాలు ఇప్పుడు తీసుకొచ్చి తర్వాత వలసపక్షి అనేది నువ్వు ఇక్కడ ఉండి పొడి చేసింది ఏమిటి? నువ్వు ఉండి టిడ్కో హౌజెస్ కంప్లీట్ చేయలేకపోయావు. కనీసం
ప్రభుత్వం మీద తోయటానికి కూడా నీకు అవకాశం లేకోకుండా నువ్వు ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి కానీ రిప్రజెంట్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. చింతలపూడి ప్రాజెక్ట్ గురించి నువ్వు ప్రయత్నం చేసింది లేదు. అదేవిధంగా నువ్వు నివసిస్తున్న నాది నాది అని చెప్పేసి ఏదైతే తొడగొట్టుకుంటున్నావో ఆ నూజివీడికి నువ్వు చేసింది ఏంటో 15 సంవత్సరాల్లో నువ్వు ముందు చెప్పుకోండి. వలస పక్షులు ఏం చేస్తాయో లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో అది తర్వాత నువ్వేం చేసావో చెప్పు ముందు. నువ్వు ఏమీ చేయకోకుండా ఎవరో ఏదో చేయరు అని చెప్పేసి చెప్పడంలో అవివేకం తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తాను. నేను తప్పకుండా నేను ఇక్కడే ఉండి తప్పకుండా ప్రజల సమస్యల్ని పరిష్కరించగలిగిన సత్తా ఉంది తప్పితే నీలాగా ఆయనకి మళ్ళీ దొరతనాన్ని చూపించుకుని అదే రాజకీయం అనే విధంగా నేను చేయను. మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు తెలిసే జరిగింది ఇక్కడన్నీ కూడా. ఇప్పుడు ఆయన హయాంలో ఇల్లు కట్టుకోకుండా కూడా పేమెంట్లు తీసుకున్నారని, ఈ హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ఆయనే ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించాడు, విజిలెన్స్ ఎంక్వైరీ. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినాక మరి ఆయన ఎందుకు కాముగా ఉన్నాడు? అంటే ఆయనకి ఏమన్నా లావాదేవీలు జరిగినాయా? లేకపోతే అసలు విజిలెన్స్ రిపోర్టు లేదు, నేనేదో అపోహపడ్డాను, అసలు దీంట్లో ఏమి అవినీతి జరగలేదని చెప్పమనండి. అదేవిధంగా ఎన్ని భూ కబ్జాలు చేశారో, అటవీ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉంటాయి అసైన్మెంట్ పట్టాలు, వాటిని ఈయన అధికారం ఉపయోగించి ఎంఆర్ఓల్ని బెదిరించి ఏ విధంగా ఆయన గుంజుకున్నాడో, తర్వాత పట్టాలు ఇచ్చినా కూడా దాంట్లో బోర్లు వేయనీకోకుండా టీడీపీకి సంబంధించిన రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి వేధింపులకు గురి చేశాడో అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ప్రజలకు తీసుకెళ్తాం. వాళ్ళు అనుభవించినవి నేను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మన ఎవరు కాదు మన రాజా గారు బొత్తులవారి గూడెంలో చెప్తా ఉన్నా నేను, అంతా రైతులు వచ్చారు. అక్కడ పట్టాలు ఎప్పుడో ఇచ్చారు, తెలుగుదేశం హయాంలోనే ఇచ్చారు. ఒక వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలా లేవు. సో ఇస్తే అక్కడ వైసీపీ వాళ్ళేమో బోర్లు వేయించుకొని ఇస్తారు. అది లీగలే కానీ ఇల్లీగలే కానీ. లీగల్ ఏముంటుంది? వ్యవసాయంలో ఒక రైతు వ్యవసాయం చేస్తుంటే ఆయనకి నీరు కావాల్సిందే, ఆ చెట్లు బతకాల్సిందే, కాబట్టి బోర్లు వేసుకున్నారు. కానీ దారుణంగా అసలు ఒక మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెట్లు ఎండిపోతా ఉంటే దానికి ఏదో ఒక విధంగా నీళ్లు పోయి ఇవ్వాలని ఆలోచన చేస్తారు. బోర్లు పెట్టుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఏ విధంగా బోర్లు వేయకుండా ఉన్నారో తెలుసు. తర్వాత ఇసుక నియోజకవర్గంలో తమ్మిలేరులో కానివ్వండి లేకపోతే అక్కడ లోపోడి ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ఇసుక దోసేసింది ఆ గ్రామ ప్రజలు చెప్తారు. దోచేసి అది కూడా వివక్ష. అక్కడ ఉన్న దొరగారేమో ఇసుక దోచుకోవచ్చు, అమ్ముకోవచ్చు. కానీ పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు మాత్రం ఏదైనా ఇసుక ట్రాక్టర్ వాళ్ళ అవసరాల కోసం తెచ్చుకుంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం, వాళ్ళ ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్లో పెట్టించడం. నీకు అసలు ఎవరిచ్చారు అధికారం? ఒకళ్ళు తీసుకున్నారో అది నీ అధికారం ఉపయోగించి తీసుకుంటున్నావు. కానీ అట్ ది సేమ్ టైం బీసీలు ఎస్సీలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి కూడా తీసుకొని ఇవ్వాలి కదా ఇసుక. అక్కడేం ప్రభుత్వం ఆక్షన్ పెట్టి ఒక ర్యాంప్ లాగా ఇవ్వలేదు. ఆయన ఏదో అధికారం జులుం ప్రదర్శించి ఆయనకు సంబంధించిన ధోరణిని అక్కడ వినియోగించి ఇసుకంతా దోషేస్తున్నారు, ఇసుకం బట్టి. మరి ఆ గ్రామానికి సంబంధించిన బీసీలు ఎస్సీలకి కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కేసులు పెట్టి వేధిస్తున్నావు? అదేవిధంగా మట్టి చెరువులు ఉన్నాయి, నీకు అధికారపూర్వకంగా నీకేమైనా అధికారం ఉంటే నేనే చేయాలని చెప్పండి. లేదా వైసీపీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళే తవ్వుకోమనండి. కానీ నువ్వు దొంగతనమో లేకపోతే దొరతనమో ఏదో చేసినప్పుడు పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు కూడా తవ్వుకుంటారు. తవ్వుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆపుతావు? నీకు అధికారం ఉంది, పోలీసులు నీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించి జులుం ప్రదర్శిస్తావా? అది తప్పు కదా. సో ఇటువంటి అరాచకాలు కోకొల్లలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు లేదా 307 కేసు, ఆఖరికి రేప్ కేసులు కూడా పెట్టించడం ఆయన దిగజారుడుతనానికి తాకాను అని చెప్పేసి భావిస్తాను. ఇటువంటి వేధింపులు లేవు. పోలీసు వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ప్రతిరోజు ఆదివారం కాదు, మీరు ఈ విధంగా ఎటువంటి ఆధారాలు లేకోకుండా ఇష్టం వచ్చిన కేసులు పెడితే మాత్రం నేను ఏం చేయాలో చేస్తానని 1-2 కేసులు అట్లా ప్రయత్నించినా కూడా మేము కౌంటర్ ఇచ్చాం. సో మా కార్యకర్తలకి ఏది జరిగినా కూడా అది ఎంత ఏ స్థాయి అధికారి అయినా సరే ప్రతిఘటిస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే మీ ఉద్దేశం గంజాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు అంతే కదా.
సో గంజాయి ఆంధ్రప్రదేశ్, ఇంతకుముందు గుట్కా ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. గుట్కాలు తింటూ అదొక నేరంగా ఆ రోజు చూపించేవాళ్ళు, ఆ వ్యాపారం కూడా చేసేవాళ్ళు. వాళ్ళ సగం మంది మంత్రులు గుట్కాలే తింటారు. సో ఇప్పుడు గుట్కా ఆంధ్రప్రదేశ్ని కామన్ చేశారు, ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారు. మనం చేసాం కొన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన మాదక ద్రవ్యాలు నేరుగా పట్టుబడ్డాయి. సో ప్రతి చోట ఏంటంటే ప్రతిపక్షం మీద బురదల్లేసి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తారని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా చెప్పాము చాలాసార్లు, ఆఖరికి హై స్కూల్స్లో చిన్న చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చేసింది గంజాయి. మేము చెప్పాము, నేను పెరండూరు నియోజకవర్గంలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి, నేను ఎస్ఐలకి సిపిలకి అందరూ కూడా చెప్పాను, నేను మీరు రివ్యూ పెట్టండి, కఠినంగా శిక్షించండి, ఒకవేళ మాకు తెలిసిన పిల్లలు ఉన్నా కూడా తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందని కూడా చెప్పాము. స్కూల్స్లో కూడా అందుబాటులోకి వచ్చిందంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా లేదా ప్రభుత్వమే ఈ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేస్తుందా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి.